వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆసియా కప్ టోర్నమెంట్ కోసం భారత జట్టును తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈసారి భారత జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. ఇక ఉప కెప్టెన్గా అంటే వైస్ కెప్టెన్గా యువ ఓపెనర్ శుభమన్ గిల్ వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టును ఎంపిక చేయడానికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైంది. ఇక ఈ జట్టు విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జాస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్. అలాగే రిజర్వ్ ప్లేయర్లను చూస్తే ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జరెల్, యశస్వి జైస్వాల్ వీళ్ల పేర్లున్నాయి. అయితే మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కి జట్టులో అవకాశం ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బీసీసీఐ తీరును కూడా వ్యతిరేకిస్తూ చాలా మంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ను ఎందుకు ఎంపిక చేయలేదు, ఎంపిక చేయకపోవటంపై విస్తృతంగా విమర్శలు వస్తున్నాయి. అయితే శ్రేయస్ అయ్యర్ గత సంవత్సరం ముంబైకు రంజీ ట్రోఫీలో విజయం అందించిన ఘనత కూడా శ్రేయస్దే. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్ల కెప్టెన్గా ట్రోఫీ గెలిపించాడు అయ్యర్. అలాగే ఈ ఏడాది ఇప్పుడు జరిగిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున 604 పరుగులు చేసి జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో తను అత్యధికంగా 243 పరుగులతో టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. అయితే ఈ అంశంపై జట్టు ప్రకటన తర్వాత అజిత్ అగార్కర్ స్పందిస్తూ ఇట్లా మాట్లాడారు. శ్రేయస్ తప్పేం లేదు, అలాగే మా వైఫల్యం కూడా కాదు. అతన్ని ఎవరిని బదిలీగా తీసుకురావాలో మీరు చెప్పగలరా? జట్టులో కేవలం 15 మందికే ఛాన్స్ ఉంటుంది, అందుకే శ్రేయస్కు చోటు దక్కలేదు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రేయస్ అయ్యర్కి ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలి అంటూ అభిమానులు కూడా కోరుతున్నారు. అయితే తుది నిర్ణయం తీసుకోబడింది, ఆ నిర్ణయం కూడా సెలెక్టర్లదే. అయితే ఈ జట్టులో యువతకు మరియు ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైతేనే ఈ జట్టు ఇప్పుడు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో మాత్రం చూడాల్సిందే. సో కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.